హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనం ఎక్కువగా చాలా రకాల వైరస్లు వింటున్నాము చూస్తున్నాం కదండి. చాలా మంది బాధపడుతున్నారు. సో అసలు వాటిలో కొన్నిట్లకి మనము రాకుండానే జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది. కొన్ని అయితే చాలా డేంజరస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వైరస్లు మనకి సోకకుండా ఉండడానికి ఒక మంచి కషాయం ఉందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎక్కువగా ఇది నిఫా వైరస్. ఈ వైరస్ అనేది మనం ఎక్కువ వింటున్నాం కదండి. ఈ వైరస్కి ఎలాగా మనం ఈ కషాయం యూజ్ అవుతుంది, ఎలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అసలు ఏంటి ఆ వైరస్ అనే విషయాల గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనము వైరస్లు చాలా వింటున్నాం ఈ మధ్య. కొత్త కొత్త వైరస్లు కూడా వస్తున్నాయి. వాటి నుంచి ఎలాగ అసలు మనము జాగ్రత్తగా ఉండొచ్చు, అండ్ అలానే వాటిలో ఎక్కువగా వింటున్నది కూడా ఈ నిఫా వైరస్ అనేది వింటున్నాం. సో అసలు ఈ నిఫా వైరస్ అంటే ఏంటి, అది మనకు అసలు ఎలా సోకుతుంది, ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఇది యాక్చువల్గా ఈ వైరస్ మనకు 1998లో మలేషియాలో దర్ ఇస్ ఎ ప్లేస్, ఆ ప్లేస్ పేరు వచ్చేసి నిఫా. ఓకే ఓకే సో అక్కడ ఫస్ట్ కనపడింది అనమాట. సో అక్కడ ట్రేస్ అవుట్ అయింది. ఓకే సో అక్కడ చాలా మందికి ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఓకే ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ సిన్స్ దట్ టైమ్ అనమాట. ఓకే సో అందుకే అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది కాబట్టి దాని పేరు నిఫా వైరస్ అని పెట్టేశారు. అదర్వైజ్ వైరస్ ఈజ్ ఎ వైరస్. ఓకే సో వైరస్ ఎప్పుడైనా సరే దానిలో జనరల్గా రూపం మారుస్తూనే ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ ఒక్కొక్క చోట్లు మనకు కనపడతాయి. ఓకే అట్లా ఉంటుంది. బట్ నార్మల్గా ఏంటంటే వైరస్ మనకు వస్తే మనం ఇమీడియట్గా ఏం చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే సో ఇమీడియట్గా మనం ఏం చేస్తే వితౌట్ ఎనీ మెడికేషన్ మనము ఈ టైపు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చినా మనం హ్యాండిల్ చేయొచ్చు. దట్ ఈస్ నంబర్ 1. దాని గురించి మనం ఒక కషాయం తయారు చేసి తాగడం చాలా అవసరం. ఓకే సో దాని గురించి మనం యూజ్ చేస్తున్నాం ఈ 4 ఐటమ్స్. ఓకే అండ్ వాటర్. ఓకే సో ఫస్ట్ వాటర్ పోయండి. దీనికి ఏమి క్వాంటిటీస్ ఉండవు కదా సార్? ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. 2 గ్లాస్ ఆన్ చేశారు కదా. సో ఇది మనకు జింజర్, అల్లం. ఓకేనా, దంచుకున్నాం సార్. అల్లంలో యాక్చువల్గా యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మెడిసినల్ ప్రాపర్టీ. ఓకే అండ్ అల్లంలో ఈవెన్ డైజెస్టివ్ కెపాసిటీ కూడా మనకు పెరుగుతాయి. ఓకే ప్లస్ ఇన్ఫ్లామేషన్ ఏమైనా ఉంటే మన బాడీలో అది కూడా తగ్గుతాయి. వాపులు అంటారా సార్? ఇన్ఫ్లమేషన్ లైక్ వాపులు. ఓకే సో ఇది మనం ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే దంచుకున్న అల్లం వేసేసుకున్నాం. సో దిస్ ఈజ్ టర్మరిక్ పౌడర్, పసుపు. ఓకే పసుపు. ఈ పసుపు పౌడర్ మనం 1 స్పూన్ తీసుకోవాలి. ఓకే అండ్ ఈ జింజర్ పేస్ట్ అరౌండ్ 15 గ్రామ్. ఓకే సో ఇది మనం యాడ్ చేయాలి. ఓకే సో ఇప్పుడు మనం యాడ్ చేసాము ఏంటంటే జింజర్ అండ్ పసుపు. ఓకే 1 టీ స్పూన్ తీసుకున్నాం కదా సార్. పసుపులు మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంది, యాంటీ వైరల్ ప్రాపర్టీ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంది, దాంతో పాటు యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇది అన్ని దానిలో ఉంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో చాలా అవసరం. ఓకేనా అండ్ దీంతో పాటు దిస్ ఈజ్ యాక్చువల్లీ సిన్నమోన్ పౌడర్. డైరెక్ట్లీ దాల్చిన చెక్క కూడా మనం తీసుకోవచ్చు, తీసుకొని యాడ్ చేయొచ్చు. అరౌండ్ 10 గ్రామ్ అట్లా తీసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ ఆఫ్ దాల్చిన పౌడర్. ఓకే సో సో కంప్లీట్ గా వేసేయాలి. ఓకేనా డైరెక్ట్ వేసేసిన తర్వాత లేకపోతే నెక్స్ట్ ఐటమ్ ఇస్ మిరియాల పొడి కానీ తీసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ మిరియాలు తీసుకోవచ్చు. ఓకే సో ఈ మిరియాలు కూడా మనము అరౌండ్ 1 స్పూన్ మనం తీసుకొని వేసేయాలి. ఓకే సో వీ హ్యావ్ టు బాయిల్ ఇట్. ఎంతసేపు ఇలా చేయాలి సార్? ఇది మినిమం ఒక 10 minutes బాయిల్ అవ్వాలి. కంప్లీట్ గా 10 minutes ఫుల్ ఫ్లేజ్ లో బాయిల్ అవ్వాలి. ఓకే సో కంప్లీట్ గా బాయిల్ అయిపోయిన తర్వాత అగైన్ మనము దింపేసి అది తాగడం మొదలు పెట్టాలి. బట్ బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ, లైక్ నిఫా వైరస్ ఎప్పుడైనా సరే ఒకరికి నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే సిమ్టమ్స్ మనకు ఇమీడియట్లీ తగ్గిపోవాలి. దానికి మనం ఏం చేయాలి?
ఇదైతే ఓకే. ఇది మినిమం మనం 24 hours వరకు ఇది తీసుకుంటే ఉండాలి. ఎవ్రీ 2 hours కు ఒక్కొక్కసారి మనం తీసుకోవాలి. ఎంత అరౌండ్ 20 to 25 ml. అంటే ఒక గ్లాస్ లో ఒక పావు వంతు అంతా తీసుకోవాలి. ఓకే, ఇది తీసుకుంటే ఉండాలి ఈ కషాయం. ఇది కాకుండా ఇమ్మీడియట్ సపోజ్ ఒకరికి టెంపరేచర్ వచ్చేసింది, బాగా హై టెంపరేచర్ వచ్చేసింది. ఓకే, అప్పుడు అగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే రసింగ్ టు ద మెడికల్ స్టోర్, వీఆర్ టేకింగ్ పారాసిటమాల్, ఇది అన్ని తీసుకొని మనం వాడుతున్నాం. బట్ ఎలా చేయకుండా ఈ రెమెడీ ద్వారా కూడా విదిన్ 1 hour ఆఫ్ టైం ఒకరికి నిపా వైరస్ వచ్చినా సరే కూడా మనం జ్వరం తగ్గించుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ 1 bucket ఆఫ్ ఫుల్ 1 bucket వాటర్. ఓకే, ఫుల్ 1 bucket వాటర్ తీసుకొని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బాయిల్ ఇట్, లేకపోతే దానిలో హీటర్ పెట్టేయాలి మనం. అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ 42 degrees Celsius. సపోజ్ 42 degree టెంపరేచర్ వచ్చేసింది అనుకో వాటర్, అప్పుడు మనం తీసేయచ్చు. ఓకే, హీటర్ మనం తీసేయచ్చు. సో ఆ 42 degrees ఒకరికి ఏం చేయాలంటే అడల్ట్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా 2 కాళ్ళు ముంచేసి వాళ్ళకు కూర్చోబెట్టాలి. ఓకేనా? సో 2 కాళ్ళు ముంచేసి కూర్చోబెడితే వాళ్ళకు సపోజ్ 1 hour, ఒక వ్యక్తి 1 hour వరకు వాళ్ళు కూర్చున్నారు అనుకో, కూర్చోగలిగితే సో 1 hour తర్వాత వాళ్ళకు టెంపరేచర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎస్, ఓకే. సో ఈ టైప్ మీరు 2 times చేయాలి. ఒకసారి పొద్దున్న చేయాలి, ఒకసారి సాయంత్రం కూడా చేయాలి. అండ్ ఈ 1 hour ఒకరు కూర్చున్నప్పుడు కాలు ముంచేసి కూర్చుంటే కొంచెంసేపు ఏమవుతుందంటే కొంచెం తర్వాత వాటర్ కొంచెం చల్లగా అవుతుంది. అప్పుడు వేరే బకెట్లు మనం కొంచెం మళ్ళీ హాట్ వాటర్ చేసి దానిలో రిప్లేస్ చేయాలి. అంటే ఒక 2 మగ్గు దీన్ని తీసేసి ఆ 2 మగ్గు వేడి నీళ్ళు దాంట్లో పోయాలి. ఓకే, సో చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఆ వేడి వాళ్ళకు రిప్లేస్ అయిపోతుంది. అప్పుడు 1 hour వరకు అగైన్ సర్వైవ్ అవుతుంది. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందంటే వితిన్ 1 hour వాళ్ళకు కంప్లీట్ గా తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఇస్ దిస్ కషాయం. సో కషాయం రెడీ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఇది అయితే మనకి బాగా మరిగిపోయింది కదా, ఇది స్ట్రెయిన్ చేసేసుకుందామా సార్? సార్, ఇప్పుడు మనకి నిఫా వైరస్సే వచ్చింది అనటానికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి, మనకి వచ్చింది ఇలా ఈ ఫీవర్ అని తెలియడానికి? సో ఇది యాక్చువల్ గా నిఫా వైరస్ ఒకసారి ఆ టైప్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనకు ముఖ్యమైన విషయం, మనము పేషెంట్ దగ్గర మనం ఏం చూస్తున్నామంటే జ్వరం వచ్చేస్తాయి. ఓకే, దాంతో బట్టి వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, వామిటింగ్ కూడా కావచ్చు. అండ్ దాంతో బట్టి వాళ్ళకు డైరియా కూడా రావచ్చు. ఓకే, అండ్ ద పర్సన్ విల్ బికమ్ వీక్, వెరీ వెరీ వీక్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ విదిన్ 48 hours ద పర్సన్ మే డై. ఓకే, సో చాలా సీరియస్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఇమీడియట్లీ మనం ప్రికాషన్ తీసుకుంటే, ఇమీడియట్లీ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెడితే, లేకపోతే దానికి సరి అయిన రెమెడీస్ మనం తీసుకుంటే 100% మనకు అగైన్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఈ టైప్ కషాయం మనం తయారు చేసేసి, ఈ కషాయం మనం ఏం చేయాలంటే ఎవ్రీ 2 hours కి 25 ml మనం తాగాలి. ఓకే, అంటే సో వేడిగానే తీసుకోవాలి? వేడిగా తీసుకోవాలి. ఎస్. ఓకే, సో 24 hours వరకు మనం తాగాలి, తర్వాత అవసరం ఉండదు. ఓకే, బట్ దట్ హాట్ వాటర్ థెరపీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చేయకపోతే పేషెంట్ కు జ్వరం తగ్గదు ఇమీడియట్లీ. తగ్గకపోతే అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ పేషెంట్ విల్ బికమ్ సీరియస్. సో అది చాలా అవసరం అన్నమాట. దాంతో పాటు ఇది కూడా తాగొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద రెమెడీ. వాళ్ళు ఫాలో అవ్వాలి. ఈ సిమ్టమ్స్ ఎప్పుడైనా డెవలప్ అయితే వాళ్ళకు సపోజ్ ఇన్ టైం మనం ట్రీట్మెంట్ చేయకపోతే, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ మే గోస్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ లో ఒక లైనింగ్ ఉంటుంది. ఓకే, ఆ లైనింగ్ లో మనకు ఈ టైప్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్రెయిన్ ది లైనింగ్ లో మనకు బాపు రావడం అవకాశం ఉంది అన్నమాట. వాపు. ఎస్. సో బాపు వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే అగైన్ ద పర్సన్ విల్ బికమ్ సీరియస్. సో అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ దీనికి యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే విదిన్ 2 days ఇది తగ్గిపోతుంది. భయపడాల్సిన అసలు అవసరం లేదు. ఓకే, సో ఆల్రెడీ దిస్ ఇస్ ద న్యాచురల్ వే
టు Virus సేవ్ ఏ తగ్గించు. పర్సన్ ఫ్రమ్ ద వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, వచ్చేసాక మనం ఈ రెమెడీస్ ఫాలో అయితే వాళ్ళకి బాగా క్యూర్ అనేది ఉంటుంది. ఎస్ అండ్ రాకుండా కూడా మనం జాగ్రత్తలుగా ఇది తీసుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు మనకి క్లైమేటిక్ సీజన్స్ కూడా మారుతూ ఉంటాయి కదా సార్ మనకి. సో అలాంటి టైంలో కూడా ఇది ఎలాంటి వైరస్లు మనకి రాకుండా కూడా ఇది ముందు జాగ్రత్తగా వాడచ్చు అంటారా? కాదు, దిస్ ఈస్ ద రెమెడీ ఓన్లీ ఎప్పుడైనా వైరస్ అటాక్ అయిన తర్వాత మనం స్టెప్ తీసుకోవచ్చు. ఎస్, సో ముందు అయితే ఖచ్చితంగా వాడొద్దు. మనకు రాకుండా ఉండాలంటే దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ యూ హావ్ టు బూస్ట్ అప్ యువర్ ఇమ్యూనిటీ. ఎస్, మీది ఇమ్యూనిటీ మీరు పెంచాలి. ఇమ్యూనిటీ బాగా పెంచేశారంటే 100 to 100% ఏ వైరస్ వచ్చినా సరే మన బాడీకి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ అవర్ ఇమ్యూనిటీ విల్ ఫైట్ అగైన్స్ ద వైరస్ అండ్ వైరస్ విల్ గో అప్. ఓకే ఓకే, సో మీరు ఒక మామూలుగా చూడండి, సపోజ్ ఒకరు సన్నగా ఉన్నాడు ఒక వ్యక్తి, ఓకే, ఇంకొక వ్యక్తి చాలా హెల్దీగా చాలా లావుగా ఉన్నాడు. ఈ సన్నగా ఉన్న వ్యక్తి వాళ్ళకు కొట్టడానికి వెళ్తే ఫస్ట్ ఆలోచిస్తారు ఏంటంటే అరే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, కొట్టగలమా లేదా, కొట్టగలమా లేదా. ఓకే, సో ఫస్ట్ ఆ విధంగా ఆలోచిస్తారు అనమాట. సో ఈవెన్ సో లైక్ దట్ ఓన్లీ ఇఫ్ అవర్ ఇమ్యూనిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్, సో ఎంత పెద్ద వైరస్ వచ్చినా సరే, ఈవెన్ ఇట్ మే బి కోవిడ్, ఓకే, ఇట్ మే బి ఈ నిఫా వైరస్, వేరే ఏ వైరస్ వచ్చినా సరే మన బాడీకి అఫెక్ట్ చేయలేదు. ఓకే ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ లెట్ దెమ్ యూజ్ దిస్, దే కెన్ రైట్ ఆన్ ద ఫీడ్బ్యాక్. ఓకే, కమెంట్స్లో వాళ్ళు రాయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే నిఫా వైరస్ వచ్చిన తర్వాత కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి లేకపోతే ఏమైనా నిఫా వైరస్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే జ్వరం తగ్గిపోతుంది. విదిన్ 2 days వాళ్ళకు జ్వరం తగ్గుతుంది. ఓకే, జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళకు సిమ్టమ్స్ ఎట్లా ఉంటుందంటే లైక్ సివియర్ లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది అండ్ ఆకలి అసలు ఉండొద్దు. అండ్ ఆ టైంలో వాళ్ళకు నార్మల్గా తినబుద్ధి అవ్వదు, తిన్నా సరే వామిటింగ్ అయిపోతుంది. ఓకే, అండ్ పర్సన్ విల్ బికమ్ వెరీ వీక్ ఆఫ్టర్ 24 hours. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఆ టైంలో? ఆ టైంలో యాక్చువల్గా ఇన్ కేస్ సపోజ్ మీరు 2 days 3 days చూశారు, దానిలో కూడా మీకు దర్ ఇస్ నో అదర్ వే, అసలు తినడం లేదు అండ్ వాళ్ళకు అపెటైట్ వాళ్ళకు పెరగడం లేదు, ఎట్లా ఏమైనా అయింది అంటే సో దే కెన్ కమ్ టు మై క్లినిక్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. Only I treat with the single medicine only. Okay. So on that single medicine, if I give that, they'll start eating. అలాగే రీసెంట్ గా అది జరిగింది అనమాట. మా క్లినిక్ పక్కనే ఒక చిన్న అబ్బాయి 5 years old అబ్బాయికి అలాగే వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి జ్వరం తగ్గిపోయింది, తర్వాత వాళ్ళు ఏం తినట్లేదు. ఓకే, అండ్ అప్పటికి 3 days అయిపోయింది. ఈవెన్ అలోపతిక్ మెడిసిన్ వాడినా సరే కూడా వాళ్ళకు తగ్గడం లేదు. డాక్టర్ చెప్పారు అడ్మిట్ చేయాలని చెప్పారు. ఓకే, అడ్మిట్ చేయకపోతే మేము ఏం చేయలేము అని చెప్పేసారు. వీళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా లేదు. సో దే హ్యావ్ కమ్ టు మై క్లినిక్ అండ్ ఐ హ్యావ్ ట్రీటెడ్ హిమ్. ఫస్ట్ డే నుంచి వాళ్ళకు ఆఫ్టర్నూన్ పూట నేను మెడిసిన్ ఇచ్చాను అండ్ ఇట్ హెస్ బికమ్ ఆల్ రైట్ ఇన్ ఈవినింగ్. ఓకే, సో ఈవినింగ్ వరకు బాగా పనిచేస్తుంది, వాళ్ళకు తగ్గిపోయింది మొత్తం. సో ఎలా కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఆ టైప్ అవసరం ఉంటే నాకు కాల్ చేసి అడిగి రావచ్చు. చాలా మంచి విషయాలు అయితే తెలియజేసేసారు సార్. చూసారు కదా వ్యూవర్స్, సార్ చెప్పిన ఈ 2 చిన్న చిట్కాలు మీరు పాటించండి. అన్ని కూడా మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే కదా. సో ఈ వైరస్ తో ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటే గనక ఖచ్చితంగా ఇది మీరు పాటిస్తే సీరియస్నెస్ కి వెళ్లకుండానే మనం తగ్గించేసుకోవచ్చు అని సార్ చాలా ఈజీగా చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు కామెంట్స్ లో తెలపండి, లేదంటే సార్ కూడా మీరు కాల్ చేయొచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.